గురువుగారు, మొత్తానికి మనం దీపావళి పండుగకి సంబంధించిన వీడియోస్ చేశాము. అలాగే తులసి అమ్మ గురించి చాలా ముఖ్యమైన విషయాలు, అగ్నిహస్త భోజనం గురించి మాట్లాడాం. అందరూ చాలా ఆనందంగా జరుపుకునే మరో ముఖ్యమైన పండుగ వాతావరణం కలిగించేది కార్తీక పౌర్ణమి. కార్తీక దీపాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో అయితే కోటి దీపోత్సవం అని ఇలా చాలా చేస్తూ ఉన్నారు. అసలు కార్తీక దీపానికి కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవటం వల్ల జరిగే పుణ్యఫలం ఏ విధంగా ఉంటుంది, ఆ దీపాలు వెలిగించటం వల్ల, ఆ రోజున దీపం పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? మనం ప్రతిరోజు పూజ చేసుకొని దీపం పెడతాం కదా, మరి ఆ రోజుకే ఎందుకు అంతటి ప్రాధాన్యత? శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. అమ్మ, కార్తీక మాసమే ఒక విశిష్టమైనటువంటిది. ఈ కార్తీక మాసంలో ఒక పౌర్ణమి రోజే దీపాలు వెలిగించుకోవాలని చెప్పి ఏం లేదు. కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు ఈ 30 రోజులు ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం సంధ్యా సమయంలో, ఉదయం పూట అంటే వెలిగించుకుంటారు, అది సామాన్యంగా అందరికీ అలవాటు. అది సాయంకాలం పూట సంధ్యా సమయంలో ప్రతిరోజు ఈ తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. దేవాలయాలు ఉంటే దేవాలయాలలో దీపారాధన చేసుకోవడం జరుగుతుంది. దేవాలయాల్లో ప్రత్యేకంగా శివాలయాలలో ఆకాశ దీపం ప్రారంభం చేస్తారు. ఎన్నడూ బలిపాడ్యం నుంచి ఆకాశ దీపం పెడతారు. ఎందుకు ప్రతిరోజు దీపాలు దేవాలయంలో తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి అనేటువంటి ఒక విషయం అంటే, దేవతలకు, మన పితృదేవతలకు దారి కనబడడానికి, మమ్మలను మనకు ఆశీర్వదించడానికి, మా ఇంట్లో మేము కార్తీక దీపం పెడుతున్నాము, మీరు మా ఇంటికి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి, దేవాలయంలో ఆకాశ దీపం పెట్టాము, ఆ దేవాలయం పక్కనే మా ఇల్లు ఉంటుంది, ఇలా ఆ దేవతలకు రావడానికి సౌమ్యగా దీపారాధన చేసుకోవడం. అయితే ప్రతిరోజు కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగించుకోవడం. ఇందులో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కూడినటువంటిది కార్తీక పౌర్ణమి. ఆ రోజు శివాలయాల్లో కానీ విష్ణు దేవాలయాల్లో కానీ అఖండమైనటువంటి ఒక దీపారాధనలు సాయంకాలం పూట చేసుకోవడం. సహస్ర దీపాలంకరణ, శతకోటి దీపాలంకరణ, కోటి దీపాలంకరణ, ఇట్లా రకరకాలుగా దీపాలంకరణలు చేసుకుంటూ ఉంటాము. ఆ రోజు సాయంకాలం పూట దేవాలయాల్లో దీపారాధన చేయడము, ఆ రోజు దీపదానము చెయ్యడం. ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఒక పూజారి గారి, పంతులు గారికి ఇన్ని బియ్యము, ఓ పళ్ళెంలో ఇన్ని బియ్యము దీపం వెలిగించి ఇవ్వడము, అది దీపదానం. ఇంకొకటి, కార్తీక పౌర్ణమి రోజు అమలక స్నానం చెయ్యాలి. అంటే ఉసిరికాయ ఉంటుంది కదా, ఉసిరికాయ తీసుకొచ్చి నలగొట్టి నీళ్ళలో కలుపుకొని గోరువెచ్చటి నీళ్ళతో అమలక స్నానం చేయాలి. అమలక స్నానం చేసినట్లయితే ఆరోగ్యం బాగా ఉంటుంది, పాపాలు తొలగిపోతాయి. అమలకము అంటే మచ్చలేనటువంటిది అది. అలాగే మన శరీరంలో మచ్చలు లేకుండా పోతాయి. అమలము మచ్చలు లేనటువంటి. అలా మన శరీరంలో ఉండే ఒక పాప పరిహారం కావడానికి, ఆరోగ్యం బాగుండడానికి ఆ రోజు ఉదయమే అమలక స్నానం చేయాలి. ఆ రోజు ఉదయం మీకు వీలుంటే నదిలో స్నానం చేయండి. నది స్నానం గొప్పనైనటువంటిది, సముద్ర స్నానం ఇంకా గొప్పనైనటువంటిది. అయితే మనకు ఆ నదిలో స్నానం చేసినా, సముద్రంలో స్నానం చేసినా, ఇంట్లో స్నానం చేసినా ఈ సబ్బులు షాంపూలు పెట్టుకోకుండా, ఇంట్లో అయితే అది నలకొట్టి నీళ్ళల్లో వేసుకొని, సముద్రం దగ్గర అయితే దాన్ని అరగదీసి ఉసిరికాయను అరగదీసి గంధం తీసుకొని ఒంటికంతా రాసుకొని స్నానం చేయడం వల్ల ఎన్నో ఫలితాలు, శుభ ఫలితాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఇంకోటి, ఈ చలికాలంతో చలి బాధ చేత శరీరంలో చెమట లేక శరీరం అంతా డ్రై స్కిన్ అయిపోతుంది. అలాంటి యొక్క చర్మ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అమరక స్నానం చేయిస్తే ఆరోగ్యాలు బాగుపడతాయి. ఆ రోజు ఉదయమే అమరక స్నానం చేసి సాయంకాలం దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ దీపారాధన చేసుకొని దీపదానము చెయ్యడము. దీపదానము చేయడం వల్ల మన శరీరము మన శరీరంలో నుంచి ఆత్మ పోయిన తర్వాత యమలోకం పోవడానికి దారి కనిపించడం. వైతరిణి నది దాటాలి అంటే చీకటిగా ఉంటుంది. ఎన్నో కుంభిపాక నరకము, ఆ నరకము, ఈ నరకం అని నరకాలు ఎన్నో ఉన్నాయి. ఈ నరకాలన్నీ దాటుకుంటూ పోవడానికి దీపం, ఈనాడు ఇచ్చినటువంటి ఒక దీపదానము మనకు ముందు జీవితంలో, మనం మరణించిన తర్వాత మన జీవితంలో ఈ దీపం అక్కడ మనకు వెలుగు దారి చూపిస్తుంది. అందు గురించి దీపదానం చేయడము, శాలగ్రామ దానం చేయడము,
వస్త్రదానం చేయడము, శాఖదానము, వస్త్రదానము, మనకు తోచినటువంటిది స్వయం పాకము, ఇలా ఇచ్చుకుంటూ పోయినట్టయితే ఎంతో పుణ్యఫలము. ఇవన్నీ కూడా రేపు మనకు వైతరణి నది ఉద్ధరణార్థం, వైతరణి నది దాటడానికి, చనిపోయిన తర్వాత వైతరణి నది దాటడానికి, కుంభీపాక నరకంలో బాధపడకుండా, ఇతరత్ర నరకాలలో బాధలు పడకుండా చక్కగా యమదర్శనం చేసుకోవడానికి. యమదర్శనం కావాలంటే కాదు, ఏ జీవి కూడా కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ యముని యొక్క, ధర్మరాజు యొక్క దర్శనం జరుగుతుంది. కాబట్టి ఆ యమదర్శనం జరిగి అతని యొక్క ఆజ్ఞ వల్ల స్వర్గలోకం పోవడానికి ఈ దీపదానాలు, శాలగ్రామ దానాలు, వస్త్రదానాలు, ఈ దీపారాధనలు చేయడము, ఇవన్నీ కూడా చేసుకొని కార్తీక పౌర్ణమి రోజే చేయాలి. ఇంకొకటి, కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం పూట శివాలయంలో జ్వాలాతోరణం అని వేస్తారు. వెండుగడ్డిని తీసుకొచ్చి దాన్ని నేతితో తడిపి ఇట్లా మన ఒక వృత్తాగా, ఒక ఆర్చి లాగా దాన్ని చేసి దానికి సాయంకాల సంధ్యా సమయంలో దానికి వెలిగిస్తారు. దాని కింది నుంచి 7 సార్లు ఇటు అటు తిరగాలి. తిరిగినట్టయితే అపమృత్యు దోషాలు పోతాయి, ఏమో నరక బాధలు ఉండవు. ఆ దేవాలయంలో ఉండేటువంటి ఒక భగవంతుని ఉత్సవాలు కూడా 7 సార్లు ఇటు అటు తీసుకెళ్తారు. ఎందుకంటే ఎన్నో దోషాలు, ఎటు రకరకాల వ్యక్తులు దేవాలయానికి వస్తారు కాబట్టి స్వామివారు కూడా ఎన్నో దోషాలు ఆపాదించబడతాయి. ఆ దోషాలన్నీ పోవడానికి స్వామివారిని కూడా ఇటుపక్క అటుపక్క నుంచి 7 సార్లు చెంపుతారు. మనం కూడా 7 సార్లు ఆ జ్వాలాతోర నుంచి ఇటు నుంచి అటు నుంచి తిరిగినట్టయితే శరీరంలో ఉన్నటువంటి ఒక దోషాలన్నీ పోవడము, మనసులో కల్మషాలు పోవడము, ముఖ్యంగా అపమృత్యు దోషాలు పోవడము, యమదర్శనం కలగడము, యముని ఆజ్ఞ చేత స్వర్గలోకానికి పొందడము అనేటువంటి ఒక కోరికలు జరుగుతాయని చెప్పి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం అమలకావ్రతము, తర్వాత మన స్వామివారి యొక్క పూజలు, రుద్రాభిషేకాలు, విష్ణుమూర్తి యొక్క పూజలు చేసుకోవడం. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలను వస్తాయి. ఎన్ని సోమవారాలు వచ్చినా అన్ని సోమవారాలు శివుడికి ఒక్కొక్క సోమవారము ఒక్కొక్క పదార్థము చేత, అంటే ఒకరోజు పాల చేతనే అభిషేకము, ఓ రోజు పెరుగు చేతనే అభిషేకము, ఒక వారం తేనెతోటి అభిషేకము, ఒక వారము నెయ్యితోటి అభిషేకము, ఒక వారం చక్కెరతో అభిషేకము. 5 వారాలు వచ్చినాయంటే 5 వారాలు 5 రకాల పదార్థాలతో స్వామివారికి చేసుకున్నట్టయితే ఆ ఫలితాలు చెప్పడానికి లేదు. ఆ ఫలితాలు అనుభవించిన వాళ్ళకి చెప్పాలి. అటువంటి యొక్క ఫలితాలు అందుకే కార్తీక సోమవారాలకు ప్రత్యేకమైన ఒక దినం ఉంది. ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క రకమైన ఒక పదార్థం చేత స్వామివారికి చేస్తే అది అనంతమైన ఒక కోటి ఫలితాలు ఇస్తుంటుంది, అనంత కోటి ఫలితాలు ఇస్తుంది. కార్తీక సోమవారాలు చేసుకోవడము, ఈ నెల రోజులు కార్తీక పురాణం చదువుకోవడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చరిత్ర, 30 చరిత్రలు ఉంటాయి. ఈ 30 చరిత్రలు రోజుకొక చరిత్ర చదువుకోవడము, కార్తీక పురాణము. నక్తము అంటే ఒక పూట భోజనం చేయడం, ఒక పూట పలహారం చేయడము. ఉదయం కానీ పలహారం చేస్తే రాత్రి భోజనం చేయండి, ఉదయం భోజనం చేస్తే రాత్రికి భోజనం చేయండి. దీనివల్ల శరీరం ఆరోగ్యం బాగుపడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ కార్తీక మాసానికి దామోదర మాసం అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. విష్ణుమూర్తికి సంబంధించిన పేరు దామోదర మాసం అని కూడా అంటారు స్వామివారికి. ఇలా ఇంకోటి, కార్తీక పౌర్ణమి కంటే ముందు, కార్తీక ద్వాదశి కంటే ముందు వచ్చేటువంటి ఒక ఏకాదశి నాడు చాతుర్మాస చివరి రోజు ఉత్థాన ఏకాదశి అంటారు. 4 నెలలు చాతుర్మాస దీక్షలో విష్ణు భగవానుడు నిద్రపోయి ఆ ఏకాదశి నాడు లేచాడట. ఆ తెల్లవారే తిరుకు ద్వాదశి, తెల్లవారే ఆయనకు పెళ్లి చేయడము, పూజలు చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం. అందుగురించి ఆ రోజు స్వామివారికి ఉత్థాన ఏకాదశి కాబట్టి ఆ రోజు చేసుకొని ఆ రోజు లేచాడు, కానీ అందరికి దర్శనం ఇవ్వలేదు. ఇది ఒక గమ్మత్తుంది చూడండి. ఉత్థాన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు చాతుర్మాస యోగ నిద్రలో నుంచి మేల్కొన్నాడే కానీ దర్శనం ఇవ్వలేదు. దర్శనం ఎప్పుడు ఇచ్చాడు? మార్గశిర ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా అందరికి దర్శనం ఇచ్చాడు. అందుకంటే కార్తీక శుద్ధ ద్వాదశి కంటే వైకుంఠ ఏకాదశి ఎక్కువ ప్రాముఖ్యత ఏర్పడింది. ఈనాడు లేచాడు, కళ్ళు తెరిచాడు, లేచాడు, కానీ పక్క నుంచి లేచి మంచం దిగొచ్చి అందరికీ దర్శనం ఇచ్చింది ఎప్పుడంటే వైకుంఠ ఏకాదశి నాడు. ఈనాడు ఉత్థాన ఏకాదశి మేలుకున్నాడు మాత్రమే స్వామి. కాబట్టి ఈ ఉత్థాన ఏకాదశి వ్రతము, కార్తీక శుద్ధ చిరుకు ద్వాదశి వ్రతము, ఇవన్నీ కార్తీక మాసంలో వచ్చే పండుగలు చేసుకుంటూ కార్తీక సోమవారం నాడు స్వామివారికి రుద్రాభిషేకం చేసుకొని, ఈ శని దోషాలు 7 ఏళ్ళ శని అంటాడు పంతులు గారు, 3 సంవత్సరాల శని అంటాడు పంతులు గారు, జాతకవేత్తలు రకరకాలుగా చెప్తారు.
అవన్నీ బాధపడుకుంటూ పెద్ద పెద్ద వేలు వేలు ఖర్చు పెట్టి పూజలు చేయించుకునే బదులు హాయిగా ఈ కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు స్వామివారికి రకరకాల పదార్థాల చేత హాయిగా రుద్రాభిషేకం. పంతులు గారు అయినట్టయితే మీ ఇంట్లోనే మీరు శివలింగం పెట్టుకొని ఓనాడు ఒక వారం పాలతో, ఒక వారం పెరుగుతో, ఒక వారం చక్కెరతో, ఒక వారం తేనెతో, ఒక వారం నెయ్యితో అభిషేకాలు చేసుకొని హాయిగా ఉపవాసం ఉండి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎన్నో జన్మల ఫలితం, పాపాలు వెళ్ళిపోతాయి, సుఖ సంతోషాలతో ఉంటాము, ఆయురారోగ్యాలతో ఉంటాము. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. అంటే చాలా చక్కటి వివరణ. కార్తీక మాసంలో మనం ఉపవాసాలు ఉంటాం, గురువుగారు చెప్పినటువంటి విషయాలను సోమవారాలు ఉపవాసం ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ కార్తీక మాసానికే ఎందుకు ఇంతటి ప్రాధాన్యత, చేసుకోవటం వల్ల కలిగే మేలు ఏమిటి, ఎందుకు చేసుకోవాలి, ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోనే సమాధానం చెప్తుంది. గురుగారు చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అందరూ పాటించే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే, అసలు డౌట్స్ ఉండవనే అనుకుంటున్నాను, ఇంకా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని ప్రత్యేకంగా కలవాలి, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి, ఆధ్యాత్మికంగా మరి ఏ విషయాలకైనా సంబంధించి తెలుసుకోవాలి అనుకున్నవారు, గురువు గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.